హలో ఫ్రెండ్స్, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సెప్టెంబర్ 27, 2001లో రిలీజ్ అయింది. అయితే ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ అనేది గట్టిగా ఉంది భయ్య. అదేమిటంటే రాజమౌళి డైరెక్షన్లో ఏ హీరో అయినా నటిస్తే ఆ హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అనే విధంగా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. దాదాపుగా 23 సంవత్సరాల నుండి, అంటే రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుండి ఎప్పటి వరకు కూడా ఈ సెంటిమెంట్ని ఏ హీరో బ్రేక్ చేయలేదు. అయితే రాజమౌళి తర్వాత సినిమా హిట్ అవ్వదు అనే సెంటిమెంట్ని క్రియేట్ చేసిన ఎన్టీఆర్ఏ దేవరా మూవీతో ఈ సెంటిమెంట్ని అయితే బ్రేక్ చేయబోతున్నాడు భయ్య, దట్టు ఫ్లాప్ టాక్తో. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే దేవరా మూవీకి మొదటి రోజు మేకర్స్ ప్రకారం 172 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. షేర్ వచ్చేసి 90 కోట్ల వరకు ఉంది. ఇక రెండవ రోజు 71 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. షేర్ వచ్చేసి 40 కోట్ల వరకు ఉంది. కలిపితే 130 కోట్ల వరకు షేర్ అనేది 2 రోజులకే వచ్చేసింది. మరి ఈ దేవరా మూవీకి వరల్డ్ వైడ్గా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 182 కోట్లు. అంటే ఆల్రెడీ 2 రోజులకే 130 కోట్ల వరకు షేర్ వచ్చేసింది. కాబట్టి ఇంకా 52 కోట్లు మాత్రమే వెనక్కి రావాల్సి ఉంది. ఇక ఈరోజు సండే కావడం వల్ల, వీకెండ్ కావడం వల్ల ఒక 50 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశం ఉంది. నిన్నే 40 కోట్లు వచ్చిందంటే ఈరోజు ఖచ్చితంగా 50 కోట్ల వరకు వస్తుంది. అంటే బ్రేక్ ఈవెన్ మార్క్ అనేది ఆల్మోస్ట్ రీచ్ అయిపోద్ది అనమాట 3 రోజుల్లో. మరి మూవీ టాక్ ఎలా ఉన్నా, డిజాస్టర్ టాక్ వచ్చినా, మిక్స్డ్ టాక్ వచ్చినా, ఏ విధంగా ఉన్నా సరే కలెక్షన్స్ బేస్ చేసుకునే హిట్ అనేది నిర్ధారిస్తారు. ఒకవేళ ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా లాంగ్ రన్లో కనుక బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే దాన్ని ఫ్లాప్గానే నిర్ధారిస్తారు, లేదంటే యావరేజ్ డిజాస్టర్ అంటారు. కానీ ఈ దేవరా మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్ళబోతుంది అనమాట. అంటే రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేయబోతున్నాడు భయ్య, అది కూడా మిక్స్డ్ టాక్తో. ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాలా రెగరేసుకుని దేవరా హిట్ అని చెప్పవచ్చు. అదనమాట మ్యాటర్. మరి ఈ దేవరా కలెక్షన్స్పై, హిట్పై, రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయడంపై మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు.